భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. మాకు ఇక్కడ విద్యుత్ సౌదాలో 2013 సంవత్సరంలో ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగాలు 2013 సంవత్సరంలో రావాల్సి ఉండగా ఈ డైరెక్టర్ హెచ్ఆర్ అశోక్ కుమారు చాలా అవినీతికి పాల్పడి ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. దాని మీద యొక్క సమస్య మీద ఇక్కడ ఈ రోజున ఈ ప్రజావాణి కార్యక్రమం రావడం జరిగింది. అతను చేసిన అవినీతి మొత్తం కూడా ఆర్టీఐ ద్వారా నేను సేకరించిన సాక్ష్యాధారాల ద్వారా అతను తక్షణం ఆ యొక్క విద్యుత్ సౌదా నుంచి అతను తొలగించి కొత్త అధికారి నియమించి మాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేయగలగని కోరుకుంటున్నాను. అయితే నేను ఈ రోజున 2013 నుంచి కోర్టుల చుట్టూ నన్ను తిప్పుతున్నాడు డైరెక్టర్ హెచ్ఆర్ అశోక్ కుమారు. ఆయన ఏ రోజు కూడా కోర్టుకి కనీసం నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు అనేది నేను అడుగుతుంటే కోర్టు ద్వారా అడుగుతుంటే కనీసం దానికి అఫిడవిట్ దాఖలు చేయకుండా నా యొక్క విలువైన సమయాన్ని చాలా వృధా చేస్తూ నన్ను ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఇలా కేవలం డబ్బుల కోసమే ఉద్యోగాలు అమ్ముకోవడం వల్ల నాలాంటి వాళ్ళు చాలామంది ఈ రకంగా బాధపడటం జరుగుతుంది. కాబట్టి తక్షణమే అధికారిని తొలగించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అశోక్ కుమార్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. లోపల వెళ్ళి అధికారులను కలవడం జరిగిందా? కలిసాబట్టి గతంలో సీఎండి ప్రభాకర్ రావు గారిని కలిసాము. అతను కూడా నేను ఎగ్జామింగ్ చేపిస్తానని చెప్పి ఏదో ఫార్మాలిటీగా తీసుకొని అతను నాకు ఎటువంటి సాయం చేయలేదు. ఎందుకంటే ఈ డైరెక్టర్ హెచ్ఆర్ అశోక్ కుమారు, సీఎండి ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా ఒకటే అని తర్వాత తెలిసింది. నాకు వీళ్ళంతా ఒక బ్యాచ్ అని తెలిసింది. కాకపోతే మాకైతే వీళ్ళిద్దరు కూడా న్యాయం చేయలేదు. ముఖ్యంగా నాకు రాకుండా చేసింది మాత్రానికి అశోక్ కుమార్. సీఎండి గారికి ఆయన ప్రభాకర్ రావు గారికి చెప్పినా కానీ ఈయన చేసేవాడు కాదు నాకు న్యాయం చేసి. ఎందుకంటే నా యొక్క ఉద్యోగాన్ని వేరే అతనికి అమ్ముకున్న సాక్ష్యం నేను సేకరించాను. ఆ సాక్ష్యం నేను ఆర్టీఐ ద్వారా నేను సాధించాను. అయితే ఆ సాక్ష్యం ఉన్నా కూడా ఏమో మీకు రిజల్ట్ రావట్లేదు. అది కూడా చెప్పాను. దాంట్లో కూడా పేర్కొన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా చెప్పాను. ఆ లెటర్ ద్వారా ఇచ్చాను. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది పైగా నువ్వు ఇలాంటి చేస్తావా అని చెప్పి ఆయన నా మీద రిటర్న్గా కంప్లైంట్ పెట్టాడు అశోక్ కుమార్ పంజాగుట్టలో 2021 సంవత్సరంలో నా మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు. నేను సైబర్ నేరానికి అంటే నేను సోషల్ మీడియాలో ఆర్టీఐ ద్వారా నాకు సరైన సమాచారం ఇవ్వట్లేదు, అవినీతి అధికారులు ఇలా అని చెప్పేసి నా దగ్గర ఎవిడెన్స్ ప్రకారం చూపిస్తే నువ్వు నా ఫోటో పెట్టి నన్ను సైబర్ దాంట్లో నేను కేసు పెట్టి నేను ఇచ్చేస్తానని చెప్పేసి నన్ను బాగా మానసికంగా బాధ పెట్టాడు. అయితే నేను కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను దేనికైనా సిద్ధం, మీరు అవినీతి చేసిందన్న నేను బయట పెడతాను, లేదంటే నేను తప్పుడు చేస్తే శిక్షకైనా నేను ఇదవుతానని చెప్పేసి అతనితో చెప్పిన తర్వాత అతను ఏం చేశాడు, ఆయనే కేసు విత్డ్రా చేసుకున్నాడు నా దగ్గర ఉన్న సాక్ష్యాల ద్వారా. కాబట్టి అటువంటి అధికారిని డైరెక్టర్ హెచ్ఆర్ అశోక్ కుమార్ అలాంటి అధికారిని అసలు తక్షణం అక్కడి నుంచి తొలగించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.